వాళ్ళు వచ్చిన టైంలో కరెక్ట్ ఆ టైంలో 5 మెంబర్స్ పేషెంట్స్ వస్తే కూడా అందరినీ కరెక్ట్ అటెండ్ చేశారు. ఎక్కడ ఫోన్లో మాట్లాడినా కూడా వీడియో ఇప్పుడు 3 lakhs 4 lakhs per month ఆరోగ్యం ఆరోగ్య తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తా ఉన్నాము. రంగారెడ్డి జిల్లాలో పొద్దు నుండి షేర్లింగంపల్లి, చేవెళ్ల, రాజేందర్ నగర్ చూసుకుంటూ ఇక్కడికి షాద్ నగర్ రావడం జరిగింది. మరి షాద్ నగర్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ 100 పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో, ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు 100 పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెచ్చులూడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి, కొంచెం వాన పడ్డా కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ 50 బెడెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో, తక్కువ స్టాఫ్ తో కూడా మెడికల్ సిబ్బంది అందరూ కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్టాఫ్ నర్సులు 28 మంది ఉన్నారు, కానీ 12 మందే ఉన్నారు. అయినా సరే గైనకాలజిస్టులు 6 మంది ఉన్నారు, ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు. అయినా సరే పోయిన నెల 101 డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిందంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కన్సర్న్ తోని, కొంచెం ప్రేమతోని వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరు కూడా చెప్తున్నటువంటి విషయం. ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు, కేర్ టేకర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటాం. వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి, రాకపోతే జీతాలు 3 నెలలు రానటువంటి పరిస్థితి. సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుందో అది కూడా వస్తలేదు. సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి. సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ, పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్ తో వచ్చే డబ్బుల్నే వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు చెప్తే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబడటం. సో నేను 2 విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకటి, 100 పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి. ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. 2, ఈ 2 కలిపి వాడుకున్నా కూడా సరిపడంత మంది పేషెంట్స్ ఉన్నారు, చాలా స్ట్రెయిన్ అవుతున్నది. కాబట్టి స్టాఫ్ ని తొందరగా పెంచాలి. అది నర్సెస్ అయినా, మేల్ నర్సెస్ అయినా, డాక్టర్స్ అయినా, ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయినా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి
భావిస్తున్నాం. అదేవిధంగా పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో, నెలకు 1000 రూపాయల డబ్బు ఉందో, అది ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తా ఉన్నాం. అల్టిమేట్ గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే దీక్షగా ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ, ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన 100 బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి, డాక్టర్స్ ని నింపాలి, పేషెంట్స్ ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మా పర్యటన ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి అన్ని కూడా కలిపి రేపు మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని కూడా చెప్తాము. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి, వాటి గురించి ఆలోచన చేయడానికి వెళ్తూ ఉన్నాం. ఉదాహరణకి అలా పొద్దున మేము పోయినాం, 45 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే నివాసం ఉంటున్నారు. ప్రతి గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ప్రతి గవర్నమెంట్ వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసింది రాజేంద్ర నగర్. కానీ ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఇస్తే మన సమస్య పరిష్కారం, కానీ అది ఎందుకో జరగలేదు. అక్కడ నుంచి మంత్రులైన వాళ్ళు ఉన్నారు, అయినా కూడా జరగదు. కాబట్టి అట్లాంటి సమస్యలను జాగృతి చేయకపోతే ప్రజలకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ లక్ష్మీదేవపల్లికి పోదాం అనుకున్నాం, కానీ అక్కడ ఏమీ లేదు, ఫౌండేషన్ స్టోన్ కూడా లేదని చెప్పి. సో దాని గురించి విస్తారంగా రేపు ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరుగుతుంది. ఓవరాల్ గా విషయం ఏంటి అంటే థ్యాంక్ యూ. జై తెలంగాణ.